రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యింది. పేరు మార్చిన తర్వాత పార్టీకి కలిసి రాలేదని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ మొన్నటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందని గులాబీ శ్రేణుల వాదన. తిరిగి బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాబోదని పార్టీ సుప్రీం కేసీఆర్ చెప్పేశారు. అయినప్పటికీ పార్టీ వర్గాల్లో చర్చ ఆగలేదు. ఇలాంటి తరుణంలో మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మెడలో వేసుకున్న పార్టీ కండువా పెద్ద చర్చకు దారితీస్తుంది. బీఆర్ఎస్ కు బదులు టీఆర్ఎస్ అనే అక్షరాలున్న కండువా వేసుకున్నారు హరీష్ రావు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులతో హరీష్ రావు భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లోనే హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ అనే అక్షరాలున్న కండువాతో కనిపించారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మార్చేందుకు ఇది సంకేతమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఇది హరీష్ రావు కారు డ్రైవర్ పొరపాటుగా పార్టీ వర్గాలు అని చెప్తున్నారు. అయితే దీనికి కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు. టీఆర్ఎస్ ఎప్పుడో బీఆర్ఎస్ గా మార్చినప్పుడు హరీష్ రావు కారులో ఇంకా టీఆర్ఎస్ కండువా ఎలా ఉంది? ఒకవేళ ఉన్న ఆ కండువా రోజువారీ కండువాలలో ఎలా కలుస్తుంది? డ్రైవర్ చేతికి అదే ఎందుకు అందింది అనే ప్రశ్నలు షికారు చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, మొత్తానికి కొంత టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశాలపైన కొద్దిసేపటికి గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరుకు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన ఇటీవల పార్టీ మారడం జరిగింది. పార్టీ మారినటువంటి నేపథ్యంలో పార్టీ పటాన్చెరుకు సంబంధించిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్న సందర్భంగా ఆయన వాళ్ళకి ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న సాంకేతిక సమస్య తలెత్తింది పార్టీ పరంగా. గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ గా మారిన తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినటువంటి పార్టీ. ఆ తర్వాత చాలా మంది పార్లమెంటరీ సమీక్ష సమావేశాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గాల వారికి జరిగిన సమీక్ష సమావేశంలో పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ గా పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్లు పెరుగుతా ఉన్నాయి. చాలా మంది కార్యకర్తలు నేతలు కూడా కేసీఆర్ కి అదేవిధంగా కేటీఆర్ కి వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి సందర్భాలు చాలా చూసాం. అయితే ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ గా మార్చడం సాధ్యం కాదు, టెక్నికల్ గా ఎన్నికల కమిషన్ దగ్గర కూడా సాధ్యం కాదని చెప్పేసి ఇప్పటికే పార్టీ చాలా సార్లు స్పష్టం చేసింది, కేసీఆర్ తో సహా. అయితే ఈ రోజు పటాన్చెరులో జరుగుతున్నటువంటి కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా దర్శనం ఇవ్వడంతో పార్టీ నేతలందరూ కూడా కంగుతిన్నారు. కొంతమంది అభిమానులు కూడా ఇదేంటని చెప్పేసి ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇది హరీష్ రావు డ్రైవర్ టెక్నికల్ గా పాత కండువాన్ని తీసుకొచ్చి మెడలో వేయడం వల్ల అది టీఆర్ఎస్ పాత కండువా కనపడడం వల్ల ఈ గందరగోళం జరిగిందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనా పార్టీ టీఆర్ఎస్ అనేది మళ్ళీ వస్తుందా అనేటువంటి చర్చకి హరీష్ రావు మెడలో ఉన్నటువంటి కండువా ఒక చర్చకు దారి తీయడం అనేది పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్తేజాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. రాజు, మరోపక్క చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కేసీఆర్ సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తుంటారు. అయితే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ గా మారడాన్ని విషయం కూడా ఒక రకంగా చర్చకెత్తి తావిస్తుంది. అయితే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా వెళ్ళేటప్పుడు కేసీఆర్ ఇవన్నీ సెంటిమెంట్స్ ఫాలో అవ్వలేదు అనుకోవచ్చా? ఇప్పుడు హరీష్ రావు మెడలో ఈ టీఆర్ఎస్ ని ఏ రకంగా చూస్తున్నారు? అదే హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా రావడం అనేది ఇప్పుడు రాజకీయ పరంగా పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నటువంటి అంశం. అయితే పార్టీ అగ్రనాయకత్వం మాత్రం అదే టెక్నికల్ ఇష్యూ, పాత కండువాన్ని తీసుకొచ్చి డ్రైవర్ ఇవ్వడం వల్ల జరిగినటువంటి పొరపాటు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అది పార్టీలో మాత్రం ఈ పరిణామాలు తిరిగి పునరావృతం అయితే బాగుంటుంది, పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశము. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ అనేది చాలా సెంటిమెంట్ గా ఉన్నటువంటి అంశం కావచ్చు తెలంగాణ అనే పదం. కాబట్టి భారత రాష్ట్ర సమితి పేరు మార్చిన తర్వాత పార్టీకి తీరని నష్టం జరిగింది. ప్రతి ఎన్నికలను ఓడిపోతూ వచ్చినటువంటి పరిస్థితి ఒక మునుగోడు తప్ప. కాబట్టి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి పార్టీ అభిమానులు అదేవిధంగా పార్టీ ఉద్యమకారుల యొక్క కోరిక మేరకు పార్టీని బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చాలని చెప్పేసి అంటున్నారు. అయితే అది పార్టీలో ఈ రోజు జరిగినటువంటి పరిణామం అనేది ఒక చర్చకు మాత్రమే దాచేయడానికి పనికొస్తుంది తప్ప సాంకేతికంగా సాధ్యం కాదు అని చెప్పేసి కూడా హరీష్ రావు తన నీతులు చెప్పడం అదేవిధంగా పార్టీ వర్గాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది సార్. రైట్ రాజు, థ్యాంక్ యూ.
మొత్తం మీద పటాన్చెరులో జరిగిన మీటింగ్ లో హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించడం ఇప్పుడు కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పుడు ఉన్న పలంగా హరీష్ రావు మాజీ మంత్రి మెడలో అటు బీఆర్ఎస్ కండువా కాకుండా టీఆర్ఎస్ కండువా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి దీని గురించి? ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ గా మారే అవకాశాలున్నాయా? సునీత, గతంలోనే కేసీఆర్ ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా మారేటువంటి అవకాశం లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ గానే ఉంటుంది, దేశవ్యాప్త రాజకీయాలు చేస్తామంటూ కూడా కేసీఆర్ గతంలోనే ప్రకటించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు అంటే అనూహ్యంగా హరీష్ రావు ఏదైతే ఒక సభలో హరీష్ రావు బీఆర్ఎస్ కండువా బదులు టీఆర్ఎస్ కండువాని తన మెడలో వేసుకొని ప్రసంగించినటువంటి సందర్భం ఉందో ఆ సందర్భం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ని మళ్ళీ టీఆర్ఎస్ గా మారుస్తున్నారా? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మనం చూడొచ్చు, టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత అసలు తెలంగాణ ప్రజానీకంతో సంబంధం కోల్పోయింది, ఒక అస్తిత్వం కోల్పోయింది. టీఆర్ఎస్ పార్టీ ప్రజలతో ఒక మమేకమైనటువంటి ఒక ఉద్యమ బంధాన్ని కోల్పోయిందంటూ కూడా గతంలోనే చాలా మంది నాయకులు చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన దిశగా వెళ్తుందా, మళ్ళీ టీఆర్ఎస్ గానే ఉంటే బాగుంటుందా? నిజానికి తెలంగాణ ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినటువంటి సందర్భాన్ని యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం గతంలో కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది, తెలంగాణ ఉద్యమ పార్టీ అయినా కానీ ఫస్ట్ రాజకీయ పార్టీగా మారిందంటూ కూడా చెప్పడం జరిగింది. దేశ రాజకీయాల్లోకి వెళ్లేటువంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. బట్ ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ టీఆర్ఎస్ గా ఉంటేనే మనుగడ కొనసాగుతుందా, భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుందా అన్నటువంటి ఒక ప్రశ్నలు వినిపిస్తున్నటువంటి క్రమంలో హరీష్ రావు మెడలో ఉన్నటువంటి కండువా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కండువా, పాత కండువా కనిపించేసరికి ఒక్కసారిగా అంతా ఒక ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే శ్రీకాంత్, ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న సంఘటన హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కనిపించడాన్ని అంటే హరీష్ రావు చెప్పకనే చెప్తున్నారా బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా వెళ్ళబోతున్నామంటూ? ఇది ఇండైరెక్ట్ ఇండికేషన్ అనుకోవచ్చా? ఇట్లాంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఎందుకంటే ఏదో చిన్న చితక నాయకుడు పార్టీ కార్యకర్తలు పాత టీఆర్ఎస్ కండువాను మెడలో వేసుకున్నారంటే అది వేరే విషయం, మాజీ ఎమ్మెల్యేలు లేదంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు వేసుకున్నారంటే వేరే విషయం. ఏకంగా పార్టీకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్ కేసీఆర్ తర్వాత మళ్ళీ అట్లాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు, ఆయన మెడలోనే ఈసారి టీఆర్ఎస్ కండువా ఉండేసరికి చాలా అనుమానాలు బయటకు వస్తున్నాయి. అంటే ఒక కార్ డ్రైవర్ తప్పిదం వల్ల పాత కండువాన్ని తీసుకొచ్చారు అని బయటికి చెప్పుకున్నా గానీ దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది తెలంగాణ ప్రజల్లో అన్నది ఏమైనా ఒక ట్రైలర్ లాగా వదులుతున్నారా, ఒక ట్రయల్ వర్షన్ లాగా చూస్తున్నారా? మళ్ళీ ఈ పాత టీఆర్ఎస్ అయితేనే తెలంగాణ ప్రజల్లో గుర్తింపు ఉంటుంది, తెలంగాణ ప్రజలు ఆదరిస్తారన్నటువంటి ఉద్దేశానికి ఏమైనా వచ్చారా? సో ప్రస్తుతానికి ఇది ఒక డ్రైవర్ తప్పిదంగా చూస్తున్నా గానీ బట్ నెక్స్ట్ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతోంది, ప్రజల్లో ఒక సంకేతాన్ని ఏమైనా పంపిస్తున్నారా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అన్నది మాత్రం కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీకాంత్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రజల్లోనే కాదు అటు పార్టీ వర్గాల్లో కూడా విపరీతంగా అనుమానాలు అయితే స్టార్ట్ అయ్యాయి. అటు బీఆర్ఎస్ కాకుండా ఇప్పుడు టీఆర్ఎస్ గా వెళ్తుందా అన్న హరీష్ రావు మెడలో దీన్ని చూడడం వల్ల. అయితే ఇప్పుడు హరీష్ రావు ఈ సంఘటన పైన స్పందించే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క అటు కేసీఆర్ అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ ని ఇప్పుడు బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ గా వెళ్లే ప్రసక్తి లేదంటూ కూడా గతంలోనే కేసీఆర్ కుండ బద్దలు కొట్టి మరి చెప్పారు. మరి ఈసారి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? హరీష్ రావు స్పందిస్తారా? చెప్పలేము, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అంటూ కొన్ని లీకులు వస్తున్నాయి. 4 రాజ్యసభ ఎంపీలని ఇస్తున్నాం, కవితను విడుదల చేయడానికి కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇవన్నీ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది, హరీష్ రావు ఒకవేళ పార్టీలోకి వచ్చినా గానీ రాజీనామా చేసే రావాలి అంటూ ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇంకోవైపు వినోద్ కుమార్ కూడా రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అన్నటువంటి ఒక మాటను కూడా ఈ మధ్య కాలంలో ఈ 2 రోజుల్లోనే అనడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఏమైనా జరగచ్చు. మళ్ళీ తెలంగాణ ప్రజల్లో అస్తిత్వం రావాలి, తెలంగాణ ప్రజల్లోకి ఒక నమ్మకం రావాలి, మళ్ళీ ప్రజా సెంటిమెంట్ ని, ఉద్యమ సెంటిమెంట్ ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఆ ఆయుధాన్ని ఏమైనా వాడబోతున్నారా? సో అదొకటి ఇప్పుడు ఏకైక మార్గం అనుకుంటున్నారా? సో హరీష్ రావు చెప్పకనే చెప్తున్నారా, ఇది కేసీఆర్ నుంచి వచ్చినటువంటి సంకేతంగా భావించాలా అన్నది మాత్రం చూడాల్సింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.